హాయ్. ఇప్పుడు మనం లాస్ట్ వీడియోలో గిట్‌ల్యాబ్ చూసాం కదా! సో, ఈ వీడియోలో మనం గిట్‌ల్యాబ్ ప్రాజెక్ట్ రన్నర్స్ ఎలాగా కాన్ఫిగర్ చేయాలనేది చూద్దాం. ఇప్పుడు మనం గ్రూప్ అయితే క్రియేట్ చేసాం కదా! గ్రూప్స్‌లోకెళ్తే మన గ్రూప్ అనేది డెమో. ఇప్పుడు మన గ్రూప్ రన్నర్ ఎలాగా, ప్రాజెక్ట్ రన్నర్ అంటే ఏంటి, ఇన్స్టెన్స్ రన్నర్స్ అంటే ఏంటి, ఇవన్నీ చూద్దాం. మనం క్రియేట్ చేసిన గ్రూపు డెమో. ఓకే. డెమో ఓపెన్ చేస్తే మనం ఇక్కడ ఒక ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేసాం. ఓకే. ఇదిగోండి, ఇది శాంపిల్ అనే ప్రాజెక్టు క్రియేట్ చేసాం. ఈ శాంపిల్ అనే ప్రాజెక్టు ఎక్కడ రన్ అవుతుంది, ఇంకోండి ఇక్కడ గిట్‌ల్యాబ్ ఫైల్ ఒకటి క్రియేట్ చేసాం కదా, సిఐ ఫైల్. ఇది అనేది ఈ జాబ్ అనేది ఎక్కడ రన్ అవుతుంది. ఇక్కడ మీ సెట్టింగ్స్లోకి వచ్చి ఇక్కడ సిఐసిడిలోకి వస్తే ఇదిగోండి, ఇక్కడ సిఐసిడిలోకి వస్తే ఇక్కడ రన్నర్స్ ఉన్నాయి కదా. ఇక్కడ రన్నర్స్ ఇప్పుడు మనం ఏమి ఇవ్వలేదు, కాన్ఫిగర్ చేయలేదు కాబట్టి అనేది ఇన్స్టెన్స్ రన్నర్స్లో రన్ అవుతుంది. ఇన్స్టెన్స్ రన్నర్స్ అనేవి గిట్‌ల్యాబ్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన రన్నర్స్, వాళ్ళు హోస్ట్ చేసిన రన్నర్స్లో మన జాబ్ అనేది రన్ అవుతుంది. అలా కాదు, మన హోస్ట్ చేసిన రన్నర్స్లో రన్ అవ్వాలి మన ప్రాజెక్ట్ అనేది. సపోజ్ ఫర్ సెక్యూరిటీ రీజన్స్ అవనివ్వండి, ఏమైనా ప్రైవేట్ ప్రాజెక్ట్ ఏమైనా అవనివ్వండి. అందుకు మన రన్నర్లో రన్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ ప్రాజెక్ట్ రన్నర్ వచ్చి ఇలా కాన్ఫిగర్ చేస్తాం. ఇక్కడ ప్రాజెక్ట్ ఉంది కదా మనది, శాంపుల్ అనే ప్రాజెక్ట్లో సెట్టింగ్స్లో సిఐసిడి. ఓకే, సిఐసిడిలో ఇక్కడ రన్నర్స్ ఉన్నాయి కదా, ఇక్కడ రన్నర్స్కి వచ్చి న్యూ ప్రాజెక్ట్ రన్నర్ అని ఇలా కాన్ఫిగర్ చేస్తాం. అంతకుముందు ఒక ఇన్స్టెన్స్ అనేది క్రియేట్ చేద్దాం. ఓకే, ఒక EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేద్దాం. నెట్ కొంచెం చాలా స్లోగా ఉంది. ఓకే, ఒక ఇన్స్టెన్స్ అనేది లాంచ్ చేద్దాం. ఇక్కడ నేమ్ రన్నర్ అని ఇవ్వండి. రన్నర్ అని ఇస్తాను నేను. నేను ఉబుంటూ తీసుకుంటున్నాను. ఉబుంటూ లేటెస్ట్ ఉండనివ్వండి. ఇన్స్టెన్స్ టైప్ వచ్చేసరికి నేను T3.medium తీసుకుంటాను. ఓకే, ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్ వచ్చేసరికి నేను అన్నీ అలౌ చేస్తున్నాను. మీరు ఇక్కడ రన్నర్స్కి మాత్రం 443, 80 అవి అలౌ చేస్తే సరిపోతుంది. ఓకే, ఇక్కడ ఒక 20 GB తీసుకుంటున్నాను. లాంచ్ చేయండి. పుట్టితో కనెక్ట్ అవుదాం ఇది. ఓకే, IP అడ్రస్ తీసుకోండి. ఓకే, కనెక్ట్ అయింది. ఒకసారి అప్డేట్ చేద్దాం సిస్టమ్ అనేది. sudo apt అప్డేట్ -y. ఓకే, అప్డేట్ అవుతుంది. ఇక్కడికి రండి. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ రన్నర్ని క్లిక్ చేయండి. ఓకే, ట్యాగ్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. అంటే మన జాబ్ అనేది ఏ రన్నర్లో రన్ అవ్వాలి, దాని ట్యాగ్స్ బట్టి డిఫైన్ చేస్తాం అనమాట. ట్యాగ్స్ బట్టి మన జాబ్ అనేది ఆ రన్నర్లో రన్ అవుతుంది. ఇక్కడ ట్యాగ్స్ వచ్చేసరికి ఏమిద్దాం ఇక్కడ, టెస్ట్ రన్నర్ అని ఇద్దాం. ఓకే, ఇక్కడ టెస్ట్ రన్నర్ అని ఇస్తాం. అండ్ ఇక్కడ చూడండి, ఇంకా లాక్ టు కరెంట్ ప్రాజెక్ట్స్, అంటే ఈ రన్నర్ అనేది మీకు కరెంట్ ప్రాజెక్ట్కి మాత్రమే అప్లై అవుతుంది. మరి ఈ గ్రూప్లో మీరు ఎన్ని ప్రాజెక్ట్స్ క్రియేట్ చేసినా ఆ గ్రూప్స్కి అనేది అప్లై అవ్వదు ఈ రన్నర్ అనేది. ఇది లాక్ చేస్తే మనం లాక్ చేయట్లేదు. ఒకసారి చూద్దాం, క్రియేట్ రన్నర్ అని కొడదాం.
టెస్ట్ రన్నర్ అని పెట్టుకున్నాం కదా, టెస్ట్ రన్నర్ అని పెట్టుకున్నాం. సో ఇక్కడ క్లిక్ చేయండి, హౌ డు ఐ ఇన్స్టాల్ గిట్ ల్యాబ్ రన్నర్ అన్నది. సో ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ వస్తుంది ఇన్స్టలేషన్ మెథడ్స్ అని క్లిక్ చేయండి. ఇక్కడ బ్యాక్ వెళ్తుంది. ఓకే, సో ఇక్కడ మనం ఎందులో ఇన్స్టాల్ చేస్తాం, ఉబంటు కదా మనది. సో ఇన్స్టాల్ రన్నర్ ఫ్రమ్ గిట్ ల్యాబ్ రిపోజిటరీ ఆర్ మాన్యువల్, ఇక్కడ క్లిక్ చేయండి. ఓకే, సో ఇక్కడ వచ్చాయి కదా లైనెక్స్ ఇవన్నీ. సో లైనెక్స్ అని క్లిక్ చేయండి. సో లైనెక్స్ అని క్లిక్ చేస్తే సో మనది ఉబంటు కాబట్టి ఇవ్వండి, ఇది సెలెక్ట్ చేద్దాం. సో ఇది కాపీ చేసుకోండి, ఇక్కడ పేస్ట్ చేద్దాం. ఓకే, సో నెక్స్ట్ ఇన్స్టాల్ చేద్దాం. సో గిట్ ల్యాబ్ రన్నర్ అనేది ఇన్స్టాల్ చేద్దాం. ఇంకా ఇది డౌన్లోడ్ అవుతుంది ఇది. ఓకే, sudo apt-get install gitlab runner. ఇప్పుడు రన్నర్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. సో ఇది అనేది మీకు కిందది ఇంకోటి కూడా ఉంది, రెడ్ హ్యాట్, సెంటోస్, ఫెడోరా, ఇంకేమైనా లైనక్స్ వెర్షన్స్ తీసుకుంటే లైనక్స్ ఫ్లేవర్స్, దానికి మీరు ఇది యూజ్ చేయాలి, ఉబంటుకి ఇది యూజ్ చేయాలి. ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఓకే, సో ఇన్స్టాల్ అవుతుంది గిట్లాబ్ రన్నర్ అనేది. ఇన్స్టాల్ అయింది. ఇన్స్టాల్ అయిన తర్వాత రిజిస్టర్ చేయాలి ఈ రన్నర్ అనేది. సో రిజిస్టర్ చేయడానికి కమాండ్ ఇవ్వండి, ఇది గిట్లాబ్ రన్నర్ రిజిస్టర్. ఓకే, సో గిట్లాబ్ రన్నర్ రిజిస్టర్ చేసిన తర్వాత ఇంకొండి ఇక్కడ మనకి ఎంటర్ ద గిట్లాబ్ ఇన్స్టెన్స్ యూఆర్ఎల్ అడుగుతుంది. సో యూఆర్ఎల్ అనేది ఇదే. సో మన gitlab.com. ఓకే, ఇది ఇవ్వండి. ఇది ఇచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ టోకెన్ అడుగుతుంది. సో రిజిస్ట్రేషన్ టోకెన్ ఇక్కడ ఉంది కదా మనకి, సో ఇది కాపీ చేసుకోండి. ఓకే, కాపీ అయింది, పేస్ట్ చేసాం. సో ఎంటర్ ఏ నేమ్ ఫర్ ది రన్నర్. సో ఈ రన్నర్కు ఒక నేమ్ అనేది పెట్టాలి. ఓకే, సో మై టెస్ట్ రన్నర్ అని పెడుతున్నాను. ఓకే, సో మై టెస్ట్ రన్నర్ అని పెట్టిన తర్వాత ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొట్టిన తర్వాత ఇక్కడ ఎగ్జిక్యూటర్ అని అడుగుతుంది అనమాట. సో ఎగ్జిక్యూటర్స్ అంటే మీ జాబ్ అనేది సో ఈ రన్నర్లోనే రన్ అవుతుంది. సో ఈ రన్నర్లో ఎక్కడ రన్ అవ్వాలనేది, అంటే డాకర్లో రన్ అవ్వాలా, లేదంటే మీకు ఎస్ఎస్హెచ్ అంటే ఎస్ఎస్హెచ్ షెల్ అంటే ఈ సిస్టంలో రన్ అవ్వాలా. సో మీ జాబ్ అనేది ఎక్కడ రన్ అవ్వాలనేది మీరు ఇక్కడ కాన్ఫిగర్ చేసుకోవాలి. ఓకే, సో ఎస్ఎస్హెచ్ అని పెడతాను ఇప్పుడు ఒకసారి.
ఓకే, SSH అని ఇస్తున్నాను నేను. సో డాకర్ అని పెట్టుకుంటే మీరు అక్కడ డాకర్ ఇమేజ్ అనేది మెన్షన్ చేయాలి .gitlab-ca.yml ఫైల్లో. సో మీరు టాప్లో అక్కడ ఇమేజ్ అనేసి మీ డాకర్ ఇమేజ్ ఏదో ఒకటి మెన్షన్ చేయాలి, ఆల్పైన్ వెర్షన్ ఆర్ ఆల్మా లైనక్స్ అని ఏదైనా వెర్షన్ మీరు అక్కడ మెన్షన్ చేయాలి. సో ఎంటర్ ద SSH సర్వర్ అడ్రస్. SSH సర్వర్ అడ్రస్ అడుగుతుంది. సో ఓకే, SSH కాదు, ఇక్కడ షెల్ అనేది యూజ్ చేస్తాను నేను. అది షెల్ అనేది యూజ్ చేస్తాను, SSH కాదు. ఓకే, సో gitlab.com రిజిస్ట్రేషన్ టోకెన్ ఇది. సో మై టెస్ట్ రన్నర్ 1 అని ఇస్తున్నాను. ఓకే, షెల్ అనేది ఇవ్వండి. షెల్ అంటే ఈ సిస్టంలోనే, అంటే ఈ రన్నర్లోనే రన్ అవుతుంది మీ జాబ్. డాకర్ అంటే డాకర్, అదే ఇందులో డాకర్ ఇన్స్టాల్ చేస్తే ఇమేజెస్ క్రియేట్ చేసుకొని మీ జాబ్ అనేది అక్కడ రన్ అవుతుంది. ఓకే, రన్నర్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ అంట. ఇక్కడికి వచ్చి ఒకసారి చూద్దాం. ఓకే, ఇక్కడ ఒకసారి స్టార్ట్ చేద్దాం. సో గిట్లాబ్, సో గిట్లాబ్ రన్నర్ స్టార్ట్. సో స్టార్ట్ చేసిన తర్వాత సో ఇక్కడ రిజిస్టర్డ్ అని వస్తుంది, సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ అని. చూడండి, ఇక్కడ మీరు మల్టిపుల్ అంటే ఒకే ఇన్స్టెన్స్లో సో మీరు మల్టిపుల్ అనేది రిజిస్టర్ చేసుకోవచ్చు. సో మల్టిపుల్ ఎగ్జిక్యూటర్స్ అనేది సో ఒకే రన్నర్లో రిజిస్టర్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ యూ హ్యావ్ రిజిస్టర్డ్ ఏ న్యూ రన్నర్. సో మన రన్నర్స్ ఇక్కడ కనబడతాయి ఇప్పుడు. సో ఒకే రన్నర్లో మల్టిపుల్ ఎగ్జిక్యూటర్స్ అనేవి చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు అసైన్డ్ ప్రాజెక్ట్స్ నా ట్యాగ్ వచ్చేసరికి ఇది. ఇక్కడ చూడండి, ఆల్రెడీ రన్నర్ అనేది కనెక్ట్ అయిపోయింది ఆన్లైన్. ఓకే, సో మన రన్నర్ అనేది సక్సెస్ఫుల్గా రిజిస్టర్ అయింది. చూడండి, సో ఇప్పుడు ఇదే రన్నరు సో ఇంకో ప్రాజెక్ట్కి అసైన్ చేయాలంటే చూడండి, ఇంకో ప్రాజెక్ట్కి సేమ్ రన్నర్ అసైన్ చేయాలంటే ఇవన్నీ ప్రాజెక్ట్స్ క్రియేట్ చేసాం. సో ఏదో ప్రాజెక్ట్ ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి మళ్ళీ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్ CI/CD ఇందులోకి వెళ్తే ఇంకొన్ని రన్నర్స్ అని ఉంది కదా. సో ఇందాక ఇందులో క్రియేట్ చేసాం శాంపుల్ అనే ప్రాజెక్ట్లో మన రన్నర్ అనేది క్రియేట్ చేసాం. సో ఇక్కడ ఏమొస్తుంది, ఇంకొన్ని టెస్ట్ రన్నర్ ఎనేబుల్ చేసుకోమంటుంది. ఈ ప్రాజెక్ట్ కూడా ఎనేబుల్ చేసుకోమంటుంది. సో ఓకే, సో దీనికి ఎనేబుల్ చేసాం. సో అలా ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయో అన్ని ప్రాజెక్ట్స్లోకి వెళ్ళి ఎనేబుల్ చేసుకోవడం కష్టం కాబట్టి సో మనం అందుకే ఒక గ్రూప్ రన్నర్ అనేది క్రియేట్ చేస్తాం. ఆ గ్రూప్లో ఎన్ని ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయో ఆ ప్రాజెక్ట్స్ అన్నిటికీ మన రన్నర్ అనేది అప్లై అవుతుంది. గ్రూప్లోకి వచ్చిన తర్వాత మీరు డెమో అనే గ్రూప్ కదా మంది, డెమో గ్రూప్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ బిల్డ్ అని ఉంది కదా, బిల్డ్లోకి వెళ్ళి రన్నర్స్లోకి వెళ్తే ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు గ్రూప్ రన్నర్స్ అనేవి. ఇదిగోండి ఇక్కడ. సో ఇక్కడ గ్రూప్ రన్నర్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో సేమ్ ప్రొసీజర్, అక్కడ ప్రాజెక్ట్ రన్నర్ ఎలాగైతే క్రియేట్ చేస్తామో ఇక్కడ గ్రూప్ రన్నర్స్ కూడా క్రియేట్ చేస్తే మీకు సో అన్నిటికీ మరి ఎనేబుల్ ఫర్ దిస్ ప్రాజెక్ట్ అనేది చేసుకోగలదు. అన్ని ప్రాజెక్ట్స్కి బై డిఫాల్ట్ ఇదే రన్నర్ అప్లై అవుతుంది. ఓకే.
ఇప్పుడు రన్నర్ క్రియేట్ చేసాం కదా. సో ఆ రన్నర్లో జాబ్ అనేది ఎలా రన్ చేయాలనేది చూద్దాం. సో ఇప్పుడు ఇది ఉంది కదా, ఎడిట్ చేద్దాం వెబ్ ఐడితో. సో ఓపెన్ చేసిన తర్వాత ఇవ్వండి, ఈ ఫైల్ ఉంది కదా, ఇక్కడ స్టేజెస్ రాసాం కదా, ఇక్కడ ట్యాగ్స్ అని మెన్షన్ చేస్తే సరిపోతుంది. సో ట్యాగ్స్ వచ్చేసరికి మనకి ఏమొచ్చాం, టెస్ట్ రన్నర్ కదా. సో టెస్ట్ రన్నర్ సేమ్ మనకి ఇక్కడ కూడా అలాగే సేమ్ ట్యాగ్స్ వచ్చేసరికి టెస్ట్ రన్నర్. ఓకే. సో అంటే ఈ జాబ్ అనేది మన రన్నర్లో రన్ అవుతుంది, గిట్లాబ్ వాళ్ళు హోస్ట్ చేసిన రన్నర్లో కాకుండా. సేమ్ కమిట్ చేద్దాం, వాళ్ళు హోస్ట్ చేసిన రన్నర్స్లో కాకుండా మన రన్నర్స్లో ఈ జాబ్ అనేది రన్ అవుతుంది. సో అది చూద్దాం. ఇప్పుడు మన రన్నర్ నేమ్ ఏమి ఇచ్చాం, సో మై టెస్ట్ రన్నర్ 1 అని ఇచ్చాం కదా. సో మై టెస్ట్ రన్నర్ 1 అనేది చూద్దాం. సో బిల్డ్లోకి వెళ్ళిన తర్వాత పైప్ లైన్స్, సో ఇవి ఉన్నాయి. ఇప్పుడు నేను ఇది క్యాన్సిల్ చేసిన పైప్ లైన్ మళ్ళీ ఒకసారి రన్ చేద్దాం. రన్ పైప్ లైన్కి వచ్చి రన్ పైప్ లైన్ చేయండి. అండ్ ఇక్కడ రన్ అవుతుంది. సో ఇది ఆల్రెడీ రన్ అయిపోయింది కంప్లీట్. సో ఎక్కడ రన్ అయింది అనేది చూద్దాం. చూడండి, షెల్ ఎగ్జిక్యూటర్ ప్రిపేరింగ్. సో ఎక్కడ రన్ అయింది, ఆన్ మై టెస్ట్ రన్నర్ 1. సో మనం రన్నర్ నేమ్ ఏమి ఇచ్చాం, మై టెస్ట్ రన్నర్ 1 అని ఇచ్చాం. సో అందులోనే సో మన రన్నర్లో, మన ఓన్ రన్నర్లో ఈ జాబ్ అనేది రన్ అయింది. ఓకే. ఇది కూడా సక్సెస్ అయింది అనమాట. సో ఇది కూడా అక్కడే రన్ అవుతుంది. సో ట్యాగ్స్ మనం అవి ఇచ్చాం కదా, రెండు జాబ్స్కి, 2 జాబ్స్కి. సో మన రన్నర్లో రన్ అవ్వాలని ఇచ్చాం. సో ఈ రెండు కూడా మన రన్నర్లోనే రన్ అయ్యాయి ఉన్నాయి. సో ఆన్ మై టెస్ట్ రన్నర్ 1, సో అక్కడే రన్ అయ్యాయి అనమాట. సో ఇది కదా ఫైల్. సో ఇలాగ ఎన్ని స్టేజెస్ ఉంటే అన్ని స్టేజెస్లోనే ట్యాగ్స్ అని డిఫైన్ చేసుకోవడం కాకుండా మనం గ్లోబల్గా ఇక్కడ డిఫైన్ చేసుకోవచ్చు. సో గ్లోబల్గా ఇక్కడ డిఫైన్ చేసుకోవచ్చు అన్నమాట. డిఫాల్ట్ అని ఇచ్చి ట్యాగ్స్ అని ఇచ్చి ట్యాగ్స్ టెస్ట్ రన్నర్ అని ఇచ్చుకోండి. అని ఇచ్చుకుంటే గ్లోబల్గా అనమాట ఇది. సో అన్నిటికీ బై డిఫాల్ట్ అప్లై అయిపోతుంది. సో మరి ఇక్కడ ఏం అక్కర్లేదు. సో ఇక్కడ నుంచి నేను తీసేస్తున్నాను. సో ఇప్పుడు ఒకసారి కమిట్ చేద్దాం. ఇదిగోండి, బిల్డ్లోకి వచ్చి పైప్ లైన్స్లోకి వెళ్ళండి. ఓకే, యామెల్ ఎర్రర్ అంటుంది. సో ఏముంది ఇక్కడ, ఇక్కడ స్పేస్ ఇవ్వలేదు. ఇదిగోండి స్పేస్ ఇక్కడ. ఓకే. ఇవ్వండి. సో ఇవి కూడా సక్సెస్ఫుల్గా రన్ అయ్యాయి అనమాట. సో ఎక్కడ రన్ అయిందో మళ్ళీ చూద్దాం. ఇవ్వండి. సో ఆన్ మై టెస్ట్ రన్నర్ 1. సో ఇలాగ ఇచ్చుకుంటే మీరు గ్లోబల్గా ఇచ్చుకోవచ్చు. సో ఎన్ని స్టేజెస్ ఉన్నా అన్ని స్టేజెస్కి బై డిఫాల్ట్ ఇది అప్లై అయిపోతుంది. సో లేదు పర్టికులర్ స్టేజ్కి మీరు ఇవ్వాలనుకుంటే సో ఇక్కడ ట్యాగ్స్ అని మీరు ఇచ్చుకోవచ్చు. సో ఇక్కడ ట్యాగ్స్ అని ఇచ్చుకొని సో మీ రన్నర్ నేమ్ ఇక్కడ ఇచ్చుకోవచ్చు అనమాట. సో టెస్ట్ రన్నర్. సో ఇలాగ ఇచ్చుకోవచ్చు. ఓకే.
సో ఇలాగే ఇచ్చుకోవచ్చు అనమాట. సో గిట్ ల్యాబ్ ఇక్కడ రన్నర్ రిజిస్టర్ చేసేటప్పుడు మనకి సో ఒక కాన్ఫిగరేషన్ ఫైల్ అనేది సేవ్ అవుతుంది అనమాట. సో ఇది ఎక్కడ సేవ్ అయిందంటే సో ls-la ఇక్కడ చూస్తే మీకు హోమ్ డైరెక్టరీలో .gitlab రన్నర్ అని ఉంది కదా. సో ఈ ఫైల్ ఆ ఫోల్డర్లోకి వెళ్ళి ఒకసారి ఫైల్ అనేది ఒకసారి క్యాట్ చేసి చూద్దాం. ఓకే, ఇది ఫైల్ అనేది ఒకసారి క్యాట్ చేద్దాం. సో ఇది కాన్ఫిగరేషన్ ఫైల్. సో మనం ఏం చేసాం, ఇక్కడ రన్నర్ రిజిస్టర్ చేసాం కదా. సో రన్నర్ నేమ్ సెట్ చేసాం. సో ఇక నా రన్నర్ నేమ్ వచ్చింది. యూఆర్ఎల్ అడిగింది కదా మనకి సెటప్ చేసేటప్పుడు రన్నర్ నేమ్. సో ఆ యూఆర్ఎల్ ఇక్కడ వచ్చింది, ఆ టోకెన్ ఇక్కడ వచ్చింది. మనం ఏం షెల్ సెలెక్ట్ చేసుకున్నాం, మనం షెల్ సెలెక్ట్ చేసుకున్నాం కదా ఎగ్జిక్యూటర్. సో అది ఇక్కడ వచ్చింది. సో ఈ కాన్ఫిగరేషన్ ఫైల్లో మీకు అన్ని కాన్ఫిగరేషన్స్ ఉంటాయన్నమాట. సో ఇది ఒక ఎగ్జిక్యూటర్ డీటెయిల్స్, ఇది షెల్ ఎగ్జిక్యూటర్ డీటెయిల్స్. సో అలాగే మీరు ఎన్ని ఎగ్జిక్యూటర్స్ అయినా మీరు ఒక రన్నర్లో కాన్ఫిగర్ చేసుకోవచ్చు. సో సేమ్ ఇదే config.toml ఫైల్లో మీకు అనేది అపెండ్ అవుతుంది ఇంకొక కాన్ఫిగరేషన్ అనేది. సో మై టెస్ట్ రన్నర్ 1 కదా. సో నేను మై టెస్ట్ రన్నర్ 2 క్రియేట్ చేశాను. సో ఇంకోటి ఇలా రన్నర్స్ అని ఇది క్రియేట్ చేసుకొని సో ఆ రన్నర్స్ కింద ఆ కాన్ఫిగరేషన్ మీకు చూపిస్తుంది అనమాట సేమ్ config.toml ఫైల్లో. సో ఇది గిట్లాబ్. సో మీకు గ్రూప్ రన్నర్స్, ప్రాజెక్ట్ రన్నర్స్, నెక్స్ట్ ఇన్స్టెన్స్ రన్నర్స్ గురించి సో ఇది. ఓకే, సో రన్నర్ మళ్ళీ డీరిజిస్టర్ చేయాలంటే సో గిట్లాబ్ రన్నర్ స్టాప్ అనివ్వండి. ఇవ్వండి, ఇప్పుడు ఒకసారి స్టేటస్ చెక్ చేయండి. సర్వీస్ స్టాప్ అయిపోయింది. స్టాప్ అయిపోయిన తర్వాత మీరు ఇక్కడికి వచ్చి సెట్టింగ్స్ CI/CD ఈ కరెంట్ ప్రాజెక్ట్లోకి వెళ్ళిన తర్వాత సెట్టింగ్స్లోకి వెళ్ళి CI/CD సెట్టింగ్స్లోకి వచ్చి ఇక్కడ రన్నర్స్కి వచ్చి ఇక్కడ రిమూవ్ రన్నర్ కొట్టేయండి. ఓకే, ఇవ్వండి మరి ఇంకా మన రన్నర్ లేదు. ఇవ్వండి టెస్ట్ రన్నర్ అని క్రియేట్ చేసాం కదా, ఆ రన్నర్ ఇంకా మారలేదు. ఓకే, సో అదనమాట వీడియో. ఓకే, థ్యాంక్ యూ.